అది తాండూరు లాంటి నియోజకవర్గం, కొత్తగూడెం, వైరా, మదిర, అలాగే ఇవన్నీ ప్రతి మనకి కూకట్పల్లి, ఏ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా మేము దుబ్బాక లాంటి నియోజకవర్గాలకు వెళ్ళిన అశేష జనబలం, యువత జనసేన తాలూకు ఐడియాలజీకి ఆకట్టుకొని వచ్చేసారు. భావజాలను ముందుకు తీసుకెళ్ళిన ఒక వ్యక్తి నిలబడాలి. నేను నిలబడ్డాను. కొద్ది రోజుల తర్వాత జనసేన అనేది వ్యక్తుల పార్టీ అవ్వదు, భావజాలంతో కూడిన పార్టీ అవ్వదు. ఎవరైతే నిజంగా నిలబడి చేస్తారో వాళ్ళే ఒక రోజున నా స్థానంలో కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ స్థాయికి జనసేన పార్టీ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది మహిళలు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది నా ఫ్యూచర్, నేను చూస్తున్న చాలా లాంగ్ డిస్టెంట్ విజన్లో నాకు కనపడుతుంది. నేను ఈరోజు ఎందుకు నిలబడుతున్నాను, ఎందుకంటే నేను ఏమి చేసినా కోట్లాది మంది ప్రజల తాలూకు దృష్టే ఉంటుంది, లేదంటే దేశ సమగ్రతే ఉంటుంది. అసలు ప్రాంతీయ పార్టీలుకి మేము వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ కూడా మనల్ని దగ్గర తీసుకుంది, మనకి బలంగా పక్కన కూర్చోబెట్టి మన పార్టీ ఉంది అని ఎక్నాలెడ్జ్ చేయడం ప్రధానమంత్రి గారి స్థాయికి, అది మన కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ కంట్రీ, కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ, కమిట్మెంట్ టువర్డ్స్ ద నీడీ. ఇది చాలా బలంగా అర్థం చేసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. సో దాంట్లో భాగంగానే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది వైసీపీ నాయకులకి. ఇక్కడ బీజేపీతో ఉంటావు, అటు టీడీపీతో ఉంటావు, లేదంటే సిపిఎంతో ఉంటావు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను 100 వ్యూహాలను చెప్పనవి, ప్రజలకి ఏది అవసరమో అది అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో అంటే నేను అనేది ఏంటంటే నా లాజిక్ కూడా చెప్తాను మీకు. అసలు మాట్లాడే వాళ్ళు ఎవరికి, వైసీపీ వాళ్ళు ఎవరికి అర్హత లేదు ఆ మాట మాట్లాడటానికి. మనం పెట్టిన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు, వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు, వైసీపీ అనే దానికి భావజాలం అంటే ఏం లేదు, దేనికోసం పనిచేస్తున్నాం అంటే ఏం లేదు.